తిరుపతిలో దాదాపు 10 ఏళ్ల హిందూ సంఘాల పోరాటం ఫలించింది. ఎట్టకేలకు తిరుపతిలో ఏదైతే అలిపిరి సమీపంలో ముంతాజ్ హోటల్కు కేటాయించిన దాదాపు 30 ఎకరాల భూమిని రద్దు చేస్తూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ప్రకటించారు. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం నేను తిరుపతిలోని అలిపిరి దగ్గర ఉన్నాను. పరమ పవిత్రమైన ఈ 7 కొండల ఆనుకునే ఉన్న ఈ 30 ఎకరాల భూమి అంటే దాదాపు దీని విలువ 1000 కోట్ల నుంచి దాదాపు 1200 కోట్లు పైనే ఉంటుందని కూడా ప్రస్తుతం ఇక్కడ మార్కెట్ విలువ ప్రకారం అయితే తెలుస్తోంది. ఇంత ఖరీదైన భూమిని దాదాపు 10 ఏళ్ల క్రితం దేవలోక్ పేరుతో ఒక ప్రైవేటు సంస్థకు సంబంధించి కూడా వాళ్ళు ఒక నిర్మాణాలు హోటళ్ళు చేపట్టడానికి అప్పట్లో కట్టబెట్టడం జరిగింది. అప్పట్లోనే దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అప్పటి నుంచి కూడా హిందూ సంఘాల నాయకులు ఈ పరమ పవిత్రమైన ఈ స్థలాన్ని టీటీడీకి ఏదైతే పర్యాటక శాఖ ఆధీనంలో ఉన్న ఈ స్థలాన్ని తిరిగి వెనక్కి తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే ఆ తర్వాత కాలంలో దాదాపు గత ప్రభుత్వ హయాంలో దీన్ని ఆ తర్వాత ట్రిడెంట్ సంస్థకు సంబంధించి కూడా ముంతాజ్ హోటల్ ఒకటి నిర్మించాలన్న ప్రతిపాదన వచ్చింది. అప్పట్లో 20 ఎకరాల మేరకు ఈ మొత్తం 35 ఎకరాల భూమిలో 20 ఎకరాల మేర 5 స్టార్ హోటల్ నిర్మించాలని చెప్పి ప్రతిపాదన చేశారు. అయితే దీనిపైన మళ్ళీ కూడా హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. ఎందుకంటే స్వామివారి ఇక్కడ మనం చూస్తే స్వామివారి గోపురం అలిపిరి 7 కొండల పాదాల దగ్గర ఏదైతే 5 స్టార్ హోటల్ మద్యం మాంసం విక్రయిస్తూ వాటితో ఉన్న హోటల్ను నిర్మించడం అపవిత్రం అని చెప్పి పెద్ద ఎత్తున సంఘాలు నిరసిస్తూ వస్తున్నాయి. అయితే ఏపీలో ప్రభుత్వం మారినప్పటికీ కూడా అదే విధానం కొనసాగటం, దానిపైన హోటల్ నిర్మాణానికి సంబంధించి ఒక జీవో ఒకటి విడుదల కావడంతో కూడా మరింతగా హిందూ సంఘాలకు సంబంధించి స్వామీజీలు కూడా పోరాటాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన ఎట్టకేలకు ప్రభుత్వం తగ్గి ఏదైతే గతంలో టీటీడీ ప్రతిపాదించినప్పుడు కూడా ప్రభుత్వం హోటల్కే కేటాయిస్తూ పేరు మాత్రం మారుస్తామంటూ కూడా కేటాయించినప్పటికీ కూడా మళ్ళీ హిందూ సంఘాలు నిరాహార దీక్షలు కానీ అలాగే ఏకంగా తిరుమలలో శ్రీవారి ఆలయం ముందే ఎప్పుడూ లేని విధంగా ధర్నా కూడా దిగడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. మొత్తం మీద ఈ మొత్తం 35 ఎకరాల భూమిని ప్రైవేటు సంస్థ నుంచి తిరిగి వెనక్కి తీసుకుంటామని చంద్రబాబు చేసిన ప్రకటన నేపథ్యంలో హిందూ సంఘాలంతా కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మనతో ఎవరైతే హిందూ సంఘాలకు సంబంధించి హైకోర్టులో కేసు కూడా వేసిన ఓంకార్ గారు ఉన్నారు. అసలు కేసు హైకోర్టు వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఈ 10 ఏళ్ల పోరాటానికి సంబంధించి మరిన్ని వివరాలు ఆయన మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ 10 ఏళ్ల పోరాటం ఫలించిందని చెప్పచ్చు. అసలు మీరు హైకోర్టు వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఎందుకు ప్రభుత్వాలు మారినా ఎందుకు పరిస్థితి మారలే, చివరికి మీ పోరాటం ఫలించడం కూడా అందరూ స్వాగతిస్తున్నారు. ఎలా చూడాలి ఇదంతా? ముంతాజ్ హోటల్ అనేసి 7 కొండలకి ఆనుకుని తిరుమల దివ్యక్షేత్రం పరిధిలో ముంతాజ్ హోటల్ అనేసి నిర్మితం చేస్తామని చెప్పేసి ఒబెరాయ్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది టూరిజం ప్లస్ ఒబెరాయ్ అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్ పరిధిలో ఈ ప్రాజెక్ట్ని ఇక్కడ సిద్ధం చేశారు. గత ప్రభుత్వంలో జీవోఎంఎస్ నెంబర్ 24/2021లో ఈ ప్రాజెక్టు ఇక్కడ ఇచ్చారు. ఈ ప్రాజెక్టులో వచ్చేసి పూర్తి అభ్యంతరకరమైనటువంటి ఒక విషయాలు ఉన్నాయి. ప్రధానంగా వచ్చేసి బార్ అండ్ రెస్టారెంటు, స్పా సెంటరు, స్విమ్మింగ్ పూల్లు, ఓపెన్ మల్టీ క్యూజన్ రెస్టారెంట్సు, పార్టీ ఏరియాసు, ఇలా రకరకాల అసాంఘిక కార్యక్రమాలు రేపటి నాడు ఇక్కడ చేసుకునేదానికి అడ్డాగా ఈ ప్రాజెక్టు ఉంది అనేసి మాకు తెలిసిన వెంటనే మేము ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా వారి దృష్టికి తీసుకుని పోయినాం. వెంటనే టీటీడీ చైర్మన్ మొట్టమొదటి పాలక మండలి సమావేశంలోనే ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేస్తూ మేము ప్రభుత్వాన్ని కోరతామనేసి వారు ఒక బోర్డు రెజల్యూషన్ కూడా పాస్ చేశారు. చాలా శుభపరిణామం అనుకున్నాం. కానీ ఆ తర్వాత మళ్ళీ మేము టీటీడీ వారిని కలిసి, అయ్యా మీరేమో టీటీడీ బోర్డులో స్పిరిచువల్ అండ్ శాంటిటీ ఈ ప్రాజెక్ట్ వల్ల ఇబ్బంది కలుగుతుందని మీరే ప్రకటించారు, మరి అక్కడ పనులు చూసేమో జరుగుతున్నాయని చెప్తే వారు వచ్చేసి మేము గవర్నమెంట్కి విన్నపం చేయగలుగుతామే కానీ క్యాన్సిల్ చేసే రైట్ మా దగ్గర లేదన్నారు. ఆ తర్వాత తుడావారిని కలిసాం. ఎందుకంటే ఇక్కడ అనుమతులు ఇవ్వాల్సింది వాళ్ళు వచ్చేసి మేము అనుమతులు ఇవ్వలేదని చెప్పారు. వాళ్ళు వచ్చేసి మీరు అనుమతులు ఇవ్వనప్పుడు అక్కడ ఎందుకు కట్టడాలు కడుతున్నారు, మీరు చర్యలు తీసుకోండి అనేసి అక్కడ కూడా మేము నిరసన తెలియజేసాం స్వామీజీలు మేమంతా. వెంటనే వాళ్ళు వచ్చేసి పేరూరు పంచాయతీ కార్యదర్శికి ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి, వాటిని అన్నింటినీ డెమాలిషింగ్ చేసేయండి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అని చెప్తే పేరూరు పంచాయతీ కార్యదర్శి వచ్చేసి అక్రమ కట్టడాల నోటీసు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వారం రోజుల లోపల మీ వివరణ ఇవ్వండి, మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయో వచ్చి సబ్మిట్ చేయండి అనేసి చెప్పారు కూడా.
వారం రోజులు అయిపోయినా కూడా ఇక్కడ పనులు జరుగుతూనే ఉన్నాయి. వెంటనే మేము పేరూరు పంచాయతీ కార్యదర్శి వారిని అడిగితే, సార్ మా చేతిలో నేను ఒక చిన్న ఉద్యోగిని, పై స్థాయి నుంచి ప్రెజర్ ఉందన్నారు. సరే మళ్ళీ మేము ఏం చేసామంటే వెంటనే టీటీడీ వారి దగ్గరికి పోయాం. ఈవో గారు దీనికి అథారిటీ ఉందన్నమాట. ఇదంతా కూడా తిరుమల దివ్యక్షేత్రం పరిధిని వస్తుంది. ఒకప్పుడు 2007 సంవత్సరంలో 7 కొండలు 2 కొండలు అనే వ్యవహారం జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి తిరుమల దివ్యక్షేత్ర పరిధి అంటూ ఒక GOMS నంబర్ 746/2007 ఒక జీవోను విడుదల చేశారు. ఆ జీవో ప్రకారం వచ్చేసి ఈ తిరుమల దివ్యక్షేత్రంలో మద్యము, మాంసము, జోదము, అసాంఘిక కార్యక్రమాలు ఏం జరిగినా కూడా అడ్డుకోవాల్సినటువంటి అధికారం ఎవరి మీద ఇచ్చారంటే అధికారం వచ్చేసి టీటీడీ ఈవో గారికి ఇచ్చారు. ఆ కాగితాలన్నీ ఎత్తుకొని ఈవో గారికి మేము ఇచ్చాం. సార్ ఇది మీ పరిధి సార్, మీరే సుప్రీం సార్, అథారిటీ మీ మీద ఉంది సార్ అంటే వారు కూడా చూసి సానుకూలంగా స్పందించి మీ ముఖ్యమంత్రి గారితో చర్చించి ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేపిస్తానని మాట ఇచ్చారు. మాట ఇచ్చినా కూడా పనులేమో జరుగుతున్నాయి. చూస్తే పోయిన సంవత్సరం 30/12/2024 తుడా వాళ్ళు కన్స్ట్రక్షన్స్కి అనుమతులు ఇచ్చేసినారు. మేము ఆశ్చర్యపోయినాం. టీటీడీ ఒక పక్కన బోర్డు రెజల్యూషన్ పాస్ చేసింది, టీటీడీ ఈవో గారు ఇక్కడ అథారిటీతో ఉన్నారు, మరి ఒక పక్కనేమో పేరూరు పంచాయతీ వారు ఏమో నోటీసుల మీద నోటీసులు ఇచ్చారు, పని ఆగటం లేదనేసి అప్పుడు మేము హైకోర్టు వారిని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో వచ్చేసి టీటీడీ వాళ్ళు ఆ రోజు కౌంటర్ దాఖలు చేయలేదు. ఆ రోజే కానీ కౌంటర్ దాఖలు చేసింటే ఖచ్చితంగా స్టే వచ్చిండేది, ఈ పని కూడా ఆ రోజే ఆగిపోయిండేది. మళ్ళీ మేము ఏం చేసామంటే రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ సంఘాలు, స్వామీజీలు వాళ్ళందరితో చర్చించి ఇది తిరుమల దివ్యక్షేత్రం పరిధిలో ఉంది, రేపటి నాడు 7 కొండలకి ప్రమాదంగా మారబోతోంది ఈ ప్రాజెక్ట్ అని చెప్పేసి మేమంతా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చేసి నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు, చివరిగా మేము ఆమరణ నిరాధ్యక్ష కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అప్పుడు కూడా మాకు మాట ఇచ్చారు ఖచ్చితంగా ప్రాజెక్ట్ ఆపేస్తామనేసి. కానీ ఎంతకాడికి ప్రాజెక్ట్ అయితే ఆగటం లేదు. మొన్న బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ అన్న గారు అందరం కలిసి పాదయాత్రగా తిరుమలకి వెళ్ళాము. అక్కడ మా ఉద్దేశం అయితే ఒకటి, కానీ అక్కడ జరిగింది అయితే వేరు. మేము నిరసన తెలియజేయాలనో ధర్నాలు తెలియజేయాలనేసి అయితే ఆ ప్రయత్నం కూడా చేయలేదు. స్వామివారికి మా విన్నపం విన్నవిద్దామనేసి పోయాము. కానీ అక్కడ పోలీసు వారితో వాగ్వాదం జరగడం వల్ల అక్కడే నిరసన తెలియజేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అది కూడా చెప్తానండి. తిరుమలలో ఉన్నటువంటి సమస్యలు తిరుమలలో కాకపోతే ఇంకెక్కడ మేము మాట్లాడాలండి? ఈరోజు తిరుమలలో ఉన్నటువంటి సమస్యలు తిరుమలలోనే కదా మేము మాట్లాడగలుగుతాం. మేము వెంకటేశ్వర స్వామితో మాట్లాడుకుంటాం. దేవుడు ఉన్నాడు కదా, దేవుడి ముందు దేవుడికి మా బాధ, మా మొర ఆలకించుకుంటామని అక్కడ కూర్చోవడం జరిగింది. దీంతో పోలీసు వాళ్ళు అందరినీ కూడా పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళడం, కేసులు కట్టడం ఇవన్నీ కూడా జరిగిన తర్వాత పరిణామం ఏంటంటే మాకు ఈరోజు తిరుమలకి ముఖ్యమంత్రి గారు రావడం, GOMS నంబర్ 24/2021 ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం చాలా శుభపరిణామం. ఫైనల్గా మీరు కోరుకున్నట్టు జరిగింది. మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇప్పుడు ఏదైతే స్థలం 35 ఎకరాలు టీటీడీ తీసుకుందో ఈ కన్స్ట్రక్షన్ మనం చూస్తున్న విజువల్ అంతా కూడా ఒక పక్క హిందూ సంఘాలు పోరాటం చేస్తున్నప్పటికీ కూడా మరో పక్క యథేచ్ఛగా కన్స్ట్రక్షన్ అయితే జరిగిపోతూనే వస్తుంది. దీనికి సంబంధించి ఫైనల్గా ముఖ్యమంత్రి ఈరోజు ప్రకటన అయినా అదే అమలుకు నోచుకొని ఇదంతా ఆగిపోవాలని వాళ్ళు సూచిస్తున్నారు. అయితే ఈ మొత్తం 35 ఎకరాల ఈ ఎంతో విలువైన పర్యాటక స్థలంలో ప్రస్తుతం ఏమి నిర్మిస్తే బాగుంటుందంటారు? ఏదైనా భక్తులకు సంబంధించి వసతి మేము ఆల్రెడీ గతంలో టీటీడీ ఈవో గారిని కలిసినప్పుడు ఈ ల్యాండ్ మొత్తం టీటీడీ వారు తీసుకోండి, ఎందుకంటే పూర్వం ఈ ల్యాండ్ టీటీడీ వాళ్ళదే. టీటీడీ దగ్గర నుంచి వెటర్నరీ యూనివర్సిటీకి పోయింది, వెటర్నరీ యూనివర్సిటీ నుంచి ఏపీ టూరిజం వారికి వెళ్ళింది, ఏపీ టూరిజం నుంచి ఇలా ముంతాజ్ హోటల్, MRKR కన్స్ట్రక్షన్స్, వైష్ణవ్ వర్సటైల్ వరకు వెళ్ళింది. మేమేం టీటీడీ వారికి చెప్పామంటే ఇటీవల లడ్డు కల్తీ వ్యవహారం జరిగినప్పుడు కూడా ఈవో గారిని కలిసి సార్ 35 ఎకరాల దాకా ఉంది, కాంటా కూడా పక్కన కూడా కలుపుకోవచ్చు, ఇంకొక 30 ఎకరాలు కూడా మనకి భూమి ఉంది, అక్కడ గోశాలను పెడదాం అనేసి కూడా మేము వారికి చెప్పాం. ఒకవేళ గోశాల లేని పక్షంలో పిలిగ్రిమేజ్ ఎమ్యూనిటీస్ అంటే వసతి సముదాయాలు, బస్టాండు ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టండి సార్, దర్శనాలకి టోకన్ సెంటర్లో అన్నీ కూడా ఇక్కడ బాగుంటుంది అనేసి కూడా వారికి చెప్పాము. వారు కూడా సానుకూలంగా స్పందించి ఆ రోజు ఖచ్చితంగా ఇది మంచిదండి, మీరు చెప్పింది కూడా మంచిది, వసతి సముదాయం కట్టాల్సిన పరిస్థితి ఉంది, టీటీడీ తిరుపతిలో సరిపోవడం లేదు భక్తులకి వసతి అనేసి కూడా వారు మాతో చర్చించారు. మరికొంతమంది ఉన్నారు స్థానిక భక్తులుగా. ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి నిర్ణయం ఎలా చూడాలి? ఈ 10 ఏళ్ల ఈ నిరీక్షణ తర్వాత వచ్చిన ఈ ప్రకటన ఏ విధంగా చూడాలి? ఇది చాలా ఆనందించదగ్గ విషయం అండి. ప్రతి హిందువు కూడా ఈరోజు పండుగ చేసుకుంటున్నాడు. తిరుమల గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ఈ హోటల్ రద్దు గురించి చంద్రబాబు నాయుడు గారు ఆయన నా కులదైవం వెంకటేశ్వర స్వామి, నా కులదైవం వెంకటేశ్వర స్వామి, ఇక్కడే పునర్జన్మను పొందాను అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులు ఎందుకు ఆగున్నారో మాకు కూడా అర్థం కాలేదు. కానీ వారి యొక్క మనవడి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వచ్చేసి దీన్ని క్యాన్సిల్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఏవైతే ఆలయాలకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయో వాటినన్నిటి కూడా మేము కాపాడుకొని సనాతన ధర్మ రక్షణకై మేము ముందుకు వెళ్తామని, ధర్మం కోసం, దేశం కోసం ముందుకు ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడతామని మరొకసారి మీ ముఖంగా తెలియజేసుకుంటున్నాం.
ఇది చూస్తే మొత్తం మీద హిందూ సంఘాలు కానీ మిగతా స్వామీజీల పోరాటం మొత్తం మీద ఫలించిందని చెప్పచ్చు. మొత్తం మనం చూస్తున్న 7 కొండల పక్కనే ఉన్న ఈ కన్స్ట్రక్షన్ పూర్తిగా గత కొన్ని రోజులుగా ఇవి నిరంతరంగా జరుగుతున్నప్పటికీ కూడా ఎట్టకేలకు ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో ప్రస్తుతం పనులు ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. అలాగే కేవలం ఇక్కడ కన్స్ట్రక్షనే కాదు, ఇది ఏదైతే హోటల్ నిర్మాణం పేరుతో తీసుకొని ఇక్కడ నుంచి ఈ గ్రామీణులను కూడా అక్రమంగా తోడి మరొక చోటుకి తరలిస్తున్నారు, అక్రమ రవాణా చేస్తున్నారన్న ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున కూడా రావడం జరిగింది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో గత 10 ఏళ్లుగా తెలియని ఒక పరిస్థితి అయితే నెలకొందని చెప్పచ్చు. మీడియాని కూడా ఎవరిని ఇక్కడ ఈ గేటు దాటి లోపలికి అనుమతించే ప్రసక్తే గత 10 ఏళ్లుగా లేదు. పూర్తిగా రహస్యంగానే ఇవంతా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద 35 ఎకరాల ఈ యొక్క విలువైన దాదాపు 1000 కోట్ల పైగా విలువైన ఈ భూమిని మొత్తం మీద ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో మళ్ళీ కూడా పర్యాటక శాఖ వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. దాన్ని మళ్ళీ గతంలో ఎవరైతే టీటీడీ అప్పగించిందో మళ్ళీ టీటీడీకి కేటాయించి భక్తులకు వసతి సముదాయం కానీ గోశాల కానీ ఇతరత్ర ధార్మిక కార్యకలాపాలకు వినియోగించాలని చెప్పి కూడా భక్తులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఈరోజు తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన నేపథ్యంలో ప్రస్తుతం తిరుమలలో ఏదైతే ముంతాజ్ హోటల్ కేటాయించిన ఈ యొక్క స్థలం దగ్గర తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.